మిత్రులకి నమస్కారం. మీరు ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందాలంటే మీ బృంద సభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వెల్లడించేటువంటి వాతావరణం కల్పించాలి. నాయకత్వం అంటే హోదా కాదు, మీపై పెరిగిన బాధ్యత అని మీరు గుర్తించండి. మీ యొక్క ఆదేశాల ద్వారా కాకుండా మీ చర్యల ద్వారా మీ బృంద సభ్యుల్లో స్ఫూర్తిని మీరు కలిగించాలి. మీ బృంద సభ్యులు ఎదగడానికి అవకాశాలతో పాటు నైపుణ్యాలను కనుక మీరు వారికి కల్పించినట్టయితే మీరు సారథిగా విజయం సాధించినట్టే.